లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూచిన వారమైతే, మరి గొర్రెల కాపర్ల విషయంలో జరిగిన సంఘటన. మరి దేవదూత వచ్చి గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని చెప్పటము, దాని తర్వాత వారు చేసిన పనులను గురించి అక్కడ రాయబడి ఉన్నది. అవి మొదటిగా మనం చూసినట్లయితే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున అయితే ఆ దూత భయపకుడి, ఇదో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మరి దేవదూత వచ్చి ఈ గొర్రెల కాపర్లకి ఒక శుభ సమాచారము తెలియచేసినట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పారంట? దేవదూత వచ్చి గొర్రెల కాపర్లకు సమాచారం చెప్పింది. ఏం సమాచారం అది? శుభ సమాచారం, ఒక మంచి మాట, సువర్తమానమును తెలియపరిచిందని రాయబడి ఉన్నది. మరి ఈ రోజుల్లో కూడా మనకు అనేకమైన శుభ సమాచారాలు అందుతూ ఉన్నాయి. శుభవార్తలు, శుభ సమాచారం అంటే శుభవార్తలు. అయితే ఈ శుభవార్తలు మనము ఈ భూమి మీదే వింటూ ఉన్నాం. ఈ ఊరిలో ఉంటే ఇంకొక ఊరు నుండి ఎవరన్నా మనకి శుభ సమాచారము అందిస్తారు. లేదా ఈ జిల్లాలో మనం ఉంటే ఇంకో జిల్లా నుండో శుభ సమాచారం అనేది మనకు అందుద్ది. లేదా మనం ఈ రాష్ట్రం వారం అయితే వేరొక రాష్ట్రం నుండి అయినా మనకి శుభ సమాచారం అనేది వస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందిని చూస్తే ఈ దేశముల వారు ఉంటే వేరొక దేశం నుండి కూడా వారికి శుభ సమాచారం అనేది అందుతూ ఉంది. అయితే ఇక్కడ గొర్రెల కాపర్లకు అందిన శుభ సమాచారం ఎక్కడి నుండి అందింది? మరి ఈ భూలోక సంబంధం నుండి అందినది కాదు. మరి ఎక్కడి నుండి వచ్చింది ఆ శుభ సమాచారము అంటే పరలోకము నుండి వచ్చింది. ఎక్కడి నుండి? పరలోకము నుండి. మరి ఈ యొక్క సర్వ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయని బైబిల్ చెప్తుందంటే 7 లోకాలు ఉన్నాయి. ఎన్ని లోకాలు ఉన్నాయి? 7 లోకాలు. వాటిలో మొట్టమొదటిది, ప్రధానమైనది, అన్నిటికన్నా పైనున్న లోకము దేవలోకము. అక్కడ దేవుడు మాత్రమే నివసించే లోకం. ఆ దేవలోకము నుండి సమాచారాన్ని తీసుకొచ్చినాయి దేవదూతలు. ఏ లోకానికి? భూలోకానికి తీసుకొచ్చినాయి. ఎవరి దగ్గరికి తీసుకొచ్చినాయి అంటే గొర్రెల కాపర్ల దగ్గరికి తీసుకొచ్చిందండి. దేవుని స్తోత్ర. ఎక్కడి నుండి వచ్చింది ఈ సమాచారము? దేవుని దగ్గర నుండి వచ్చింది ఈ సమాచారం. మనం అంటాం, ఫలానోళ్ళు ఈ వార్త చెప్పారండి, శుభవార్త, పలానోళ్ళ దగ్గర నుండి వచ్చింది నాకు ఆహ్వానం అంటాం కదా. మనకన్నా గొప్పవారు ఎమ్మెల్యే గారు మనల్ని పిలిచారు. ఎమ్మెల్యే గారు పిలిచారు నన్ను, ఒక మంచి శుభవార్త, వాళ్ళ ఫంక్షన్కి నన్ను పిలిచారు అని చెప్తాం. లేకపోతే ఫలానా ఆయన, ఇంత గొప్ప ఆయన నన్ను పిలిచాడు, ఈ ఫంక్షన్కి మంచి వార్త నాకు చెప్పాడు, ఈ శుభవార్త చెప్పాడు నాకు, నన్ను రమ్మన్నారు అని మనం చెప్పుకుంటాం. కానీ ఈ శుభవార్త అంట దేవుడు దేవదూతల ద్వారా గొర్రెల కాపర్లకు పంపించాడంట. దేవునికి స్తోత్ర. అది విన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ధనికుడో లేదా గొప్ప అధికారో, ఒక నాయకుడో, అలాంటి వారు మనం పిలిస్తేనే మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతామో, ఎంత ఆనందిస్తామో. కానీ దేవుడి దగ్గర నుండి దేవదూత ద్వారా ఒక గొర్రెలు కాసుకునే వారికి శుభ సమాచారం వస్తే వారు ఇంకెంత సంతోషంగా ఉండుంటారు. చూడండి, ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం. 25 దప్పిగొనిన వానికి
దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. దేవుని స్తోత్ర. దాహంతో ఉన్నవాడికి ఎండ వేళలా నడుచుకుంటా ఎండలో వస్తున్నాడు అనుకో, వాడికి చల్లని నీరు అందితే వాడికి ఎలాగుంటుంది? అసలు ఎంత మనస్సు హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుందో, అన్నిటికీ మించి ఎంత సంతోషంగా ఉంటుందో. అంత దాహంలో ఉన్నవాడికి ఆ చల్లని నీరు అందితే. అలాగే దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం కూడా అలాగే ఉంటుంది. మరి ఇది ఎంత దూరం అంటే ఇక అంతకన్నా దూరం నుండి ఏ సమాచారం రాదు. అంత దూరం నుండి వచ్చింది, దేవలోకం నుండి వచ్చింది ఆ సమాచారం గొర్రెల కాపర్లకి. ఈరోజు మనము కూడా ఆ సమాచారాన్ని వినేవారిగా ఉన్నాము. దేవుని స్తోత్రం. ఇంకా ఆ సమాచారము అందినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంటే చీకటిలో ఉన్నారంట. ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. శుభ సమాచారము అందే సమయంలో గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా అని రాశారు. రాత్రి అంటే చీకటే కదా, కనుక వాళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటి పాపమునకు సూచనగా ఉంది. చీకటి దేనికి సూచన? పాపమునకు సూచన. చూడండి, దేవుని వాక్యం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవుని స్తోత్రం. ఎవరు చూస్తున్నారంట వెలుగును? చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చూశారు? గొప్ప వెలుగును చూశారు. కనుక యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు జన్మదినాన్ని గురించి, అప్పుడు జరిగే ఆ సంఘటన గురించి యెషయా భక్తుడు ముందుగానే రాశాడు. అందుకే అన్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చీకటి అంటే పాపములో ఉన్నవారు, వెలుగు అంటే దేవుడును చూస్తూ ఉన్నారు. కనుకనే దేవుని వాక్యం రాయబడింది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. దేవుని స్తోత్రం. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఇక్కడ పాపము అంటే చీకటి, వెలుగు దేవునికి సూచనగా ఉంది. కనుక ఆ చీకటిలో నడుచు జనులు ఏం చూశారు? గొప్ప వెలుగును చూశారు. అలాగే పాపములో ఉండవారికి గొప్ప రక్షకుడు ఇక్కడ ఉద్భవించాడు అని దేవదూత ద్వారా తెలియపరచబడింది. దేవుని స్తోత్రం. కనుక తన ప్రజలను వారు చేసే పాపము నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మత్తయి గారు కూడా రాసినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు చీకట్లో ఉన్నారు, అశుభ సమాచారం విన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు ఏమి చేశారో ఈరోజు ఒక 7 విషయాలను విందాం. ఎవరో గొర్రెల కాపర్లు చేసిన పని ఏమిటి? ఎప్పుడు చేసిన పని? వాళ్ళు మందను కాసుకునేటప్పుడు దేవదూత వచ్చి సమాచారము అందించిన తర్వాత వారు చేసిన పని ఏమిటో ఒక 7 విషయాలను మనం విందాం. మొదటిగా మనం చూస్తే అదే లోకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఏం చేస్తున్నారు వాళ్ళు? రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారు. రాత్రి వేళ కాస్తున్నారంటే నిద్రపోతున్నారా, మెలకుగా ఉన్నారా?
మొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే మెలకుగా ఉన్నారు కనుక వెలుగు అయిన దేవుణ్ణి చూడగలిగారు. దేవుని స్తోత్రం. నిద్రపోతే దేవదూత వచ్చింది తెలియదు, ఆ వెలుగు వచ్చింది తెలియదు, ఏదొచ్చింది కూడా వాళ్ళకి తెలిసేది కాదు. కానీ రాత్రి వేళ తమ మందను కాస్తున్నారంట. అంటే వాళ్ళు రాత్రి వేళ ఎలాగున్నారు? మెలకుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఈరోజు సంఘము కూడా మెలకుగా ఉండాలి. సంఘం కూడా ఎలాగ ఉండాలి? ఎందుకని మెలకుగా ఉండాలి? ఏ దినమున ప్రభువు వచ్చునో తెలియదు గనుక మీరు మెలకుగా ఉండండి అని దేవుని వాక్యం రాయబడి ఉంది. చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవదూత వచ్చేది వాళ్ళకి తెలుసా? తెలియదు. కానీ వాళ్ళు మందను కాసుకుంటూ మెలకుగా ఉన్నారు కనుక దేవదూతను చూడగలిగారు, ఆ సమాచారం వినగలిగారు. ఇక్కడ సంఘము కూడా ఇప్పుడు అన్నాడు దేవుడు, మీరు కూడా మెలకుగా ఉండాలి. ఎందుకు మెలకుగా ఉండాలి అంటే ఏ దినమున ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి. మనం కూడా ఎలాగ ఉండాలంట అంటే రాత్రిపూట నిద్రపోకుండా కళ్ళు తెరిచి చూడమని కాదు మెలకుగా ఉండమంటే. అయితే ఏ విషయంలో మెలకుగా ఉండాలి ఈరోజు సంఘము అంటే మొదటిది శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటంలో మెలకుగా ఉండాలి. ఏ విషయంలో మెలకుగా ఉండాలి? ప్రార్థన చేయటంలో మెలకుగా ఉండాలి. ఈరోజు చాలామందికి ప్రార్థనలోనే నిర్లక్ష్యం. ప్రార్థన చేయాలంటే బద్ధకం, ప్రార్థనలో నిలబడాలంటే ఉండలేనితనం. నువ్వు కనుక ప్రార్థనలో నిలబడలేకపోతే పాపంలో పడిపోతావు. ఒకటే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట ఇదే, ఇదిగో కొద్ది క్షణమైనా మీరు మెలకుగా ఉండి ప్రార్థించలేరా అన్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు శిష్యులతో చెప్పారు. కానీ శిష్యులు ఏం చేశారు? నిద్రపోతున్నారు. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే సాక్షాత్తు శిష్యులే దేవుణ్ణి ఎరుగను అని చెప్పారు. దేవుడు ఎవరో తెలియదని చెప్పారు. యేసుప్రభు ఎవరో తెలియదు అన్నారు, శిష్యులే అన్నారు. మరి అంత శోధన వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. ఈరోజు నీవు కూడా ప్రార్థించకపోతే, నీవు కూడా ప్రార్థనలో మెలకుగా ఉండలేకపోతే నీవు కూడా భక్తిలో వెనకబడిపోతావు, భక్తిలో దిగజారిపోతావు. ఆఖరికి దేవుడి మీద ఉన్న నమ్మకము విశ్వాసము కూడా కోల్పోతావు. కనుక ప్రార్థనలో ఎలాగ ఉండాలంటే మెలకుగా ఉండాలి. కనుక ప్రార్థన ఎక్కువ సమయం చేయాలి. ప్రార్థనే. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని ఎదిరించి నిలబడగలిగింది ప్రార్థనే. నిన్ను విశ్వాసంలో నిలబెట్టేది ప్రార్థనే. అపవాది చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు తెలుసా? నిన్ను మరణపు అంచులకు తీసుకెళ్ళిపోయినట్లుగా చూపిస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంలో నిలబెడితే అటువైపు చూడవు. చాలామంది అటువైపే చూస్తున్నారు, ఆ బాధ వైపే చూస్తున్నారు, ఆ శ్రమ వైపే చూస్తున్నారంటే వాళ్ళలో ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే అవన్నిటి వైపు నువ్వు చూడవు. ఎవరి వైపు చూస్తావు? దేవుని వైపు చూస్తావు. ఈ శోధన వైపు ఎందుకు చూస్తావు? నా దేవుడు లేడా? నాకు అండగా లేడా? నా కొండగా లేడా? నన్ను ఆదుకోడా? అటు చూస్తారు. కనుక మొదటిగా నువ్వు ప్రార్థనలో, కనుక శోధకుడు శోధిస్తాడో నువ్వు ప్రార్థన చేయి. ప్రభు చెప్పింది అదే, మెలకుగా ఉండి ప్రార్థన చేయి. శోధనలో పడకుండా ఉండినట్లు ప్రార్థన చేయండి. రెండోది, దేనిలో మెలకుగా ఉండాలంటే విశ్వాసములో మెలకుగా ఉండాలి, నిలకడగా ఉండాలి అన్నారు. దేవుని స్తోత్రం. దేనిలో మెలకుగా ఉండాలి? విశ్వాసములో. ఎప్పుడు నీ విశ్వాసము దిగజారకూడదు. కనుక మెలకుగా ఉండు. నీ విశ్వాసం తగ్గిపోతుందేమో,
దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నావేమో. కనుక ఆ విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి. ఇదేం బాధ, ఇదేం కష్టం, ఇంతకన్నా పెద్దవి వచ్చినప్పుడే దేవుడు నన్ను తప్పించలేదా, ఆ విశ్వాసం కావాలి. అమ్మో ఇది వచ్చేసింది ఇంకేమైపోతానన్నా అంటే నువ్వు అల్ప విశ్వాసం వచ్చేసినట్టే. పేతురు నీళ్ళ మీద నడుస్తూ అమ్మో అలలో అమ్మో అన్నాడు, మునిగిపోయాడు. నువ్వైనంతే. కనుక అల్ప విశ్వాసం రాకూడదు. మనలో ఏముండాలి? విశ్వాసములో ఎలాగుండాలంటే మెలకుగా ఉండాలి, దానిలో నిలకడగా ఉండాలి. మన విశ్వాసం పెరగాలి కానీ తరగకూడదు. క్రైస్తవుని విశ్వాసం పెరిగేదిగా ఉండాలి. ఎంత విశ్వాసం నీకు పెరుగుతుందో అన్ని ఆత్మకార్యాలు నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం. ఇంకా దేని విషయంలో నువ్వు మెలకుగా ఉండాలి అంటే కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి అని కొలస్సీ పత్రికలో రాయబడిన మాట. దేని విషయంలో మెలకుగా ఉండాలి? కృతజ్ఞతలో. దేనిలో? దేవుడు నీ పట్ల చేసిన కార్యముల విషయంలో కృతజ్ఞతలో మెలకుగా ఉండండి. ఇతరులు మీ పట్ల చేసిన మేలుల విషయంలో కృతజ్ఞతలో మెలకుగా ఉండండి. చేసిన మేలును మరిచిపోయేవారిగా ఉండకూడదు. దేవుడు చేసిన మేలుకు మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. కొంతమంది చేసినన్నీ మర్చిపోతారు. ఏదో సామెత చెప్పినట్టు ఎంత తిన్నా ఈరి పరగడుపేరా అంటారు కొంతమందిని. అంటే ఎంత తిన్నా వాడు తిన్నట్టుగా ఉండడం. నీకు ఎన్ని చేసినా చేసినట్టు ఉండదు నీకు. కానీ నీవు కృతజ్ఞతలో ఎలాగ ఉండాలంటే మెలకుగా ఉండాలి. కృతజ్ఞతలు ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలి. ఇంకా నాలుగోది దేనిలో మెలకుగా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండాలంట. దేని విషయంలో మెలకుగా ఉండాలి? మన బుద్ధి మారకుండా ఉండేటట్టుగా మెలకుగా ఉండాలి. కొంతమంది బుద్ధి మారిపోద్ది. ఇప్పుడున్న బుద్ధి కాసేపటికి ఉండదో, మళ్ళీ రేపు ఉండదో. కానీ మన బుద్ధి మారకుండా ఉండేటట్టుగా నిలకడగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఈరోజు నీ బుద్ధి మారిపోతుందేమో చూసుకో. దాని విషయంలో మెలకుగా ఉండండి. మన బుద్ధి మారకూడదు. ఎలా ఉండాలంటే మన బుద్ధి నిబ్బరమైన బుద్ధి కలవారమై ఉండాలి. కనుక మీరు బుద్ధిమంతులైతే ఎక్కడుంటారంట? దేవుని రాజ్యములో నక్షత్రముల వలె ప్రకాశిస్తారు అని దేవుని వాక్యం రాయబడింది. బుద్ధిమంతులు ఎక్కడుంటారు? నీ బుద్ధి మారకుండా చూసుకో. దాని విషయంలో మెలకుగా ఉండు. క్షణంకో బుద్ధి వస్తుందేమో నీకు. ఇంకా ఐదోది దేని విషయంలో మెలకుగా ఉండాలి అంటే రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవటంలో మెలకుగా ఉండాలి. దేన్ని? దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణను నిర్లక్ష్య పెట్టద్దు. ఆ రక్షణను వ్యర్థం చేయొద్దు. కొంతమంది వ్యర్థం చేసేవారుగా ఉన్నారు. రక్షణను కోల్పోయేవారుగా ఉన్నారు. కనుక నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకున్నట్లు ఎలాగ ఉండాలి? రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. తను కాపాడుకోవాలి. ఎప్పుడు ఈ లోక మాలిన్యం అంటకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలి. రక్షణ వస్త్రం కాపాడుకోవడం అంటే అదే. ఏ పాపం మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఏ అపవిత్రత మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఈ లోకపరమైన ఏ ఆశలకు మనం లోనవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అదే రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడం అంటే. దాని విషయంలో మనం ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి. కనుక వీటన్నిటి విషయంలో మనం ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తున్నాడు తెలియదు. కనుక వీటన్నిటి విషయంలో ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఆనాడు గొర్రెల కాపర్లు కూడా ఎలా ఉండాలంటే మందను కాసుకుంటూ మెలకుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకా రెండోది ఏం చేశారంటే చూడండి, అదే లోకాసు సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఏమన్నారు? జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు, మనము బెత్లెహేము వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకోండి. కనుక ఈ కార్యము ప్రభువు మనకు
తెలియజేసి ఉన్నాడు. ఇదే కార్యము, దేవుని కార్యం. ఇదే కార్యం, ఇది దేవుని కార్యము. దేవుడు మనకు ఈ కార్యాన్ని తెలియచేశాడని వారు గ్రహించారు. ఈరోజు మనము దేవుని కార్యమేదో దెయ్యం కార్యమేదో తెలియట్లేదు. ఈరోజు చాలామందికి దేవుడు ఏం చేస్తాడో దెయ్యం ఏం చేస్తుందో తెలియట్లేదు. ఈరోజు నువ్వు విశ్వాసిగా ఉన్నావు, కానీ అన్నీ దేవునికి ఆపాదించేవారుగా ఉన్నారు. ఒక ఆవిడ అన్నంట, అమ్మ పలానా వ్యాపారం చేయి, నీకు చాలా లాభం వస్తుంది, నువ్వు అభివృద్ధి చెందుతావని చెప్పారంట. ఆవిడ ఆ వ్యాపారం చేయటం మొదలెట్టింది. చాలా లాభం వస్తుంది, చాలా అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంటుంది. దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడు అందంట. ఏ వ్యాపారం ఆఖరి చేస్తామంటే సారా వ్యాపారం. సారా వ్యాపారం చేసి ఎదుకు లాభం పొందితే అది దేవుడు చేశాడని చెబుతుంది. అది దేవుడి కార్యమా? అంటే దేవుడు సారా వ్యాపారం చేయమని చెప్తాడు నీతో? దేవుడు నిన్ను వ్యభిచారం చేసి సంపాదించమని చెప్తాడా? దేవుడు నిన్ను మోసం చేసి అధిక లాభాన్ని ఆర్జించమని చెప్తాడా? అది దేవుని కార్యమా? ఈరోజు మనుషులు గుర్తించట్లా, ఏది దేవుని కార్యమో ఏది దెయ్యం కార్యమో గుర్తించట్లేదు. కానీ చదువు లేని వారు, పామర్లు, గొర్రెలు కాసుకునే వాళ్ళు గుర్తించారు. అయ్యో ఇది దేవుని కార్యమో, దేవుడు మనకు చెప్పాడు దేవుని కార్యాన్ని మనం గ్రహించాలి అని వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా గుర్తించండి, ఏది దేవుని కార్యమో ఏది దెయ్యం చేసే పనో. ఈరోజు మనిషి వివేచన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, మనిషికి గ్రహించే జ్ఞానాన్ని ఇచ్చాడు. నువ్వు మనిషివి, పశువు కాదు. ఏది మంచో తెలుసు, ఏది చెడో తెలుసు, ఏది తినాలో తెలుసు, ఏది తినకూడదో తెలుసు. ఇన్ని తెలిసిన నీవు ఏది దేవుని కార్యమో ఏది దెయ్యం కార్యమో తెలియట్లేదా? ఈరోజు చాలామంది దెయ్యపు పనులు చేస్తూ దేవునికి ఆపాదిస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు గ్రహించారు ఇది దేవుని కార్యము అని. ఇప్పుడు త్రాగుబోతాడు త్రాగుడు మానేస్తే దేవుని కార్యమా కాదా? తాగనోడు తాగుడు మొదలెడితే దేవుడి కార్యమా? తేడా కనపడుతుంది కదా. ఈరోజు తెలియట్లేదు ఆ విషయం, చాలామంది గ్రహించట్లేదు. కనుక దేవుని కార్యమని వారు గ్రహించారు. రెండోది ఏం చేశారు? దేవుని కార్యమని గ్రహించారు. ఇంకా మూడవదిగా చూస్తే అదే లోకాసు వార్త 2వ అధ్యాయము అదే 15వ వచనములో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. దేవుని స్తోత్రం. ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట. దేవుడు దూత చెప్పింది, నాకు తెలిసింది నేను వెళ్ళిపోతానని వాడు వెళ్ళిపోలా. వీడు ఇంకోటి చెప్పాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. అంటే దీనిని బట్టి వాళ్ళలో ఏం కనపడుతుందంటే ఐక్యత కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఈరోజు మనందరం కూడా దేవుని పనిలో ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. సంఘంలో ఐక్యత ఉండాలి, నీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, భార్యాభర్తల మధ్య ఉండాలి, ఐక్యత ఉండాలి. నువ్వు తూర్పు అంటే ఆయన పడమరు అంటే అవి ఎప్పటికీ కలవో, తూర్పు పడమరు. అలాగే కొంతమంది భార్యాభర్తలు అలాగే ఉంటారు. భర్త ఒకటంటే భార్య ఒకటి, భార్య ఒకటంటే భర్త ఒకటి. ఒకరికొకరు పొంతన ఉండదో, అంటే ఐక్యత ఉండదో. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇదే చూస్తున్నాం, ఐక్యత లేని కుటుంబాలు. ఇలాగే ఒక 4 అక్కలు ఉన్నారంట, ఒకే ఒక తమ్ముడంట. ఆ అక్కలకి ఒకే ఒక తమ్ముడికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే పెళ్లి బట్టలు వేసుకోవాలి కదా. పెళ్ళికొడుకు పెళ్లి బట్టలు వేసుకున్నాడు. వేసుకుంటే ప్యాంటు బారైందంట, ప్యాంటు పొడుగైంది. ఈలోపు అక్కలను పిలిచి అన్నాడు, అందరు 4 వచ్చారు, అక్క ఈ ప్యాంటు బారైంది, కొంచెం సైజ్ చేయించారా మిషన్ దగ్గరికి వెళ్ళి అన్నాడు. అయితే పెద్ద అక్క ప్యాంటు తీసుకెళ్ళి సైజ్ చేయించుకొచ్చి అక్కడ పెట్టింది. మరలా 2వ అక్క తీసుకెళ్ళి సైజ్ చేయించుకొచ్చి పెట్టింది. మరలా 3వ అక్క తీసుకెళ్ళి సైజ్ చేయించుకొచ్చి
నలుగురు సైజ్ చేసుకొచ్చి పెట్టారు. ఈ ప్యాంట్ కాస్త నిక్కరైపోయింది. అంటే ఏమి లేదు నలుగురిలో. ఈరోజు చాలామందిలో ఐక్యత కనబడట్ల. ఐక్యమత్యమే మహాబలం అన్నాడు. నువ్వు ఐక్యత కలిగి ఉంటే ఏదైనా సాధించగలం. కనుక ఈరోజు ఐక్యతతో ముందుకు కొనసాగాలి. గొర్రెల కాపర్లు చేసింది అదే, ఐక్యతను కనబరిచారు. ఒకరితో ఒకరు చెప్పుకొని ప్రయాణమై వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని జనాంగమైన మనందరిలో కూడా ఏముండాలి? ఐక్యత. లోకంలో ఒక సామెత ఉంటుంది, గడ్డి పరకలతో మదపటేనుగునైనా కట్టొచ్చు అంట. గడ్డి పరకలే తీసేస్తే కాదు, అవన్నీ కలిపితే, అవన్నీ ఐక్యపరిచితే మదపటేనుగును కూడా కట్టచ్చు. కనుక ఐక్యత చాలా బలమైనది. ఈరోజు ఆ ఐక్యత సంఘంలో ఉండాలి, ఐక్యత నీ కుటుంబంలో ఉండాలి, ఐక్యత నీ యొక్క సమాజంలో కూడా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. కనుక మూడోది వాళ్ళలో మనకు కనబడింది ఏంటంటే ఐక్యత. ఇంకా నాలుగోదిగా చూస్తే అదే లోకాసువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో, మరి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఒక్క మాట చాలు. ఎలా వెళ్ళారంట? లేట్ చేశారంటారా? త్వరగా వెళ్ళి అంటే అర్థం ఏంటి? ఇక ఆలస్యము చేయలేదు. దేవుని పనిని ఎవరు కూడా ఆలస్యం చేయకూడదు. దేవునికి ఇద్దాములే అంటూనే ఉంటారు కొంతమంది. ఎవరో ఆలస్యం చేసేస్తూ ఉంటారు. లోకంలో సామెత ఉందో తెలుసా? ఆలస్యము అమృతం విషం అన్నారు. ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమైంది? ఆశీర్వాదం కూడా శాపంగా మారిపోవచ్చు ఆలస్యం అయితే. కనుక దేవుని పనిలో ఎప్పుడు ఆలస్యం చేయొద్దు, ఎప్పుడు ముందే ఉండాలి. దేవుని పనికి ఎలా ఉండాలి? ముందే ఉండాలి. ఈరోజు ఎంతమంది ఆలస్యం చేయకుండా ముందు వచ్చారు దేవుని మందిరానికి? 9 గంటలు కదా ఆరాధన, 9 గంటల కన్నా ముందు ఎంతమంది వచ్చారు? మరి ఆలస్యం మనం ఆర్చుకొని తీర్చుకొని వండి వార్చుకొని అన్నీ చక్కబెట్టుకొని తిరిగి వస్తాం. కానీ వాళ్ళు అలా చేయలే. దేవుని మాట విన్నాక ఆలస్యం చేయలే. వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, వాటిని కాపలా కాయాలి, వాటిని జాగ్రత్త చేయాలి, వాటిని ఎవరు దోచుకుపోకుండా లాక్కుపోకుండా చూసుకోవాలి. కానీ అటు చూడాల, ఇది దేవుని పని, ముందు అక్కడికి వెళ్ళాలి మనం త్వరగా అని త్వరగా వచ్చేసారు. కానీ నీవు ఎప్పుడు ఉండే నీ ఇంట్లోనే ఇంకా తిరుగుతూ ఉంటావు. మందిరం టైం అయిపోయినా సరే ఇంకా అక్కడే చదువుతూ ఉంటారు కొంతమంది. ఏది త్వరగా ఎక్కడ వస్తున్నావు? దేవుడు ఇవన్నీ చూస్తాడండి. ఒకరోజు లెక్క అడుగుతాడు, నువ్వు ఎంత త్వరగా వచ్చావో దేవుని మందిరానికి. నీ జీవితంలో త్వరగా కార్యం జరగాలని ఆశపడతావు, కానీ దేవుని మందిరానికి ఎందుకు త్వరగా రావు? దేవుని పనిలో ఎందుకు త్వరగా పాల్గొనవు? ఇంకా ఎక్కడికెక్కడికైతే ఎంత త్వరగా రెడీ అవుతారో అందరికన్నా ముందుగా రెడీ అయ్యి వస్తావే, మరి దేవుడి మందిరానికి ఎందుకు త్వరగా రావు నువ్వు? అంత నిర్లక్ష్యం. అందుకే దేవుడు నీ పట్ల కార్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు ఎంత త్వరగా దేవుని మీద శ్రద్ధ చూపిస్తావో దేవుడు కూడా నీ పని విషయంలో కూడా అంత శ్రద్ధ చూపిస్తాడు. చూడండి, బైబిల్లో జక్కయ్య ఉన్నాడు కదా, పొట్టి జక్కయ్య. మరి దేవుడు చూడాలని ఎంత ఆశ కాదా? ఎంత ఆశ కలిగి అటెళ్ళి చూశాడు, ఇటెళ్ళి చూశాడు, దేవుడు కనపడలేదు. ఇతడు పొట్టోడు, జనం ఎక్కువ ఉన్నారు, దేవుడు చూద్దామంటే కనపడతలేదు. ఏం చేశాడు? మేడు చెట్టు ఎక్కాడు. ఈ దారినే దేవుడు వస్తాడని తెలిసి ముందే వెళ్ళి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. ప్రభు అన్నాడు, జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య ఎలా దిగాడు తెలుసా? నిదానంగా దిగలా, అసలు జారొచ్చాడంట ఒకసారి. మేడు చెట్టు చాలా సవర్గా ఉంటుంది, దిగతం కష్టం, ఎక్కుతం కష్టమే. కానీ అతడు త్వరగా దిగేశాడని రాయబడి ఉంది. అంటే ఎంత ఆశ చూడండి దేవునికి. నీకున్న అంత ఆశ దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలన్న అంత ఆశ ఉందా? అంత త్వరగా రాగలుగుతున్నావా?
దేవుడు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. దేవుని స్తోత్రం. కనుక త్వరగా చేయాలండి దేవుని పని, ఎప్పుడు లేట్ చేయకూడదు. అబ్రహాం గారు 90 సంవత్సరాల వయసు, సింధూరు వనంలో చెట్టు కింద కూర్చున్నాడు. దేవుడు వచ్చాడు, సాక్షాత్తు దేవుడే వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ముగ్గురుగా వచ్చాడు. ఆయన ముగ్గురు మనుషులుగా వచ్చాడు. చూశాడు, గబగబా వాళ్ళని ఆహ్వానించి పరిగెత్తుకొని వెళ్ళి భార్యతో, శారాతో అన్నాడు, శారా ఇదిగో పిండి తీసుకొని రొట్టెలు చేయన్నాడు. అతడు వెళ్ళి గబగబా పరిగెత్తుకెళ్ళి ఒక గొర్రెని తీసుకొచ్చి మందలోంచి అతడే వధించి అతడే దాన్ని బాగు చేసి మాంసం తీసుకొచ్చి మళ్ళా భార్యకి ఇచ్చి వండు అన్నాడు. పనులు చాలామంది ఉన్నారు, ఎవరికి చెప్పలా. ఆయనే చేశాడంట. 90 సంవత్సరాల వయసున్న ముసలోడు, 80 సంవత్సరాల వయసున్న శారా. మరి అంత త్వరగా దేవుని పని ఎందుకు చేశారు? వాళ్ళు అంత త్వరగా చేశాడు కనుక దేవుడు అప్పుడే ఆశీర్వదించాడు. మరలా మరుసటి ఏత మీ వద్దకు వస్తాను, నీ కౌగిటి కుమారుడు ఉంటాడని దీవించాడు. దేవుని స్తోత్రం. మరలా మరుసటి ఏటకి ఆవిడికి బిడ్డ పుట్టాడండి. ఈరోజు ఏది ఆ యొక్క ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చే తత్వం నీ దగ్గర ఎక్కడుంది? అన్నిటికీ ఆలస్యమే. దేవుని పని అంటే ఇవ్వడానికి ఆలస్యమే, దేవుని పని చేయటానికి ఆలస్యమే, అన్నిటికీ ఆలస్యమే. కానీ గొర్రెల కాపర్లు ఎక్కడ ఆలస్యం చేయలా, త్వరగా వెళ్ళారంట. ఎలా వెళ్ళారు? త్వరగా వెళ్ళారు. ఇంకా 5వదిగా అదే లూకాసు సువార్త 16వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దేవుని స్తోత్రం. ఎవరిని చూశారంట? త్వరగా వెళ్ళిపోయారు. వెళ్ళి ఎవరిని చూశారు? మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న. ఇక్కడ ఒక మాట గమనించండి. మరియను అన్నాడు కానీ మరియమ్మ గారు అన్నాడా? యోసేపు గారు అన్నాడా? గారులు నువ్వు చేస్తే గౌరవించినట్టేం కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, దీనితో ఒక సున్నైనను పొన్నైనను కలపకూడదు, తీసేయకూడదు. ఎవడు కలిపినా తీసేసినా శాపగ్రస్తుడు అన్నాడు. కనుక అక్కడ ఎలా ఉందో అలా చదవటమే మన పని. కనుక చాలామంది మరియమ్మ గారు, యోసేపు గారు, ఆ గారు, ఏ గారులు లేవు అక్కడ. యేసు ప్రభు గారు అన్నావా? ఇప్పుడన్నా యేసు గారు అన్నావా? దేవుడికి గారు అవసరం లేదు. మరి రోజు కొంతమంది అతిభక్తి, అతి వినయం. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఎలా రాస్తుంది? బైబిల్లో ఏమని బోధించారు? అదే మనం చేయాల్సిన పని. ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదో ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఎక్కడ లేని తెగుళ్ళు వస్తాయి అన్నాడు. నువ్వు ప్రకటన గ్రంథం చదువు. దీనిలో ఏది కలిపినా ఏది తీసేసినా తెగుళ్ళు వస్తాయి అంట. నీ శాపగ్రస్తులు అని రాశాడు. కానీ ఏది కలపొద్దు, మనం ఏది తీసేద్దు. అక్కడ ఏది ఉందో అదే చదువుదాం. కనుక వాళ్ళు వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. మరియా అంటే అర్థము స్త్రీ. ఆవిడ స్త్రీయే కదా. స్త్రీ సంఘమునకు సూచన. స్త్రీ ఎవరో అంటే వాళ్ళు పరుగున వెళ్ళి మొదట ఏం చూశారు? సంఘాన్ని చూశారు. ఏం చూశారు? ఓ దేవుని సేవకుని చెప్తున్నా, నువ్వు ఏ సంఘానికి వెళ్ళాలనుకున్నా మొదట ఆ సంఘాన్ని చూడాలి. ఏం చూడాలి? సంఘాన్ని చూడాలి. సంఘము ఒక భక్తి కలిగిన సంఘమేనా? బాధ్యత కలిగిన సంఘమేనా? ప్రభు ప్రేమలో ఎదుగుచున్న సంఘమేనా? సంఘాన్ని చూడాలి. రెండోది ఎవరిని చూశాడు? యోసేపు. యోసేపు అంటే అక్కడ మరియకు భర్త కనుక కుటుంబానికి యజమానుడు. మరి ఇక్కడ మరియ సంఘానికి సూచన. ఇక్కడ సంఘానికి యజమానుడు ఎవరు? దైవజనుడు, సంఘ కాపరి. కనుక రెండోది కాపర్ని చూశారు. మొదటి సంఘాన్ని చూడాలి. రెండోది కాపరి ప్రవర్తన ఎలాంటిది, పద్ధతి ఎలాంటిది, అతడు భక్తి కలిగిన ప్రవక్తేనా, భక్తి కలిగిన దైవజనుడేనా? మరి ఎలీషా గురించి రాయబడినాయి, అతడు భక్తి గల దైవజనుడు అని రాశారు. ఆ సునేమి పట్టణానికి వెళ్ళిన గనురాలైన స్త్రీ ఏం చూసింది? అతడు భక్తి గల దైవజనుడు. ఆ దైవజనులు ఏం చూసింది? భక్తిని చూసింది. అతడు వేసుకున్న బట్టలను చూడలేదు, అతడు హావభావాలు, అతడు అవతారం చూడలేదు. ఈరోజు చాలామంది అవతారాన్ని చూస్తున్నాడు.
అతడు కారులో వచ్చాడా, సూట్ వేసుకొచ్చాడా, బూట్ వేసుకొచ్చాడా, తలకి ఇగ్గెట్టుకొచ్చాడా, రంగు వేసుకొచ్చాడా, ఈగా చూడాల్సిందే. అతడు భక్తి గలవాడా కాదా, ఇది చూడాలి. ఇక్కడ సంఘమునికి కాపరిగా ఉన్నాడు. మరి సంఘానికి కాపరే నాయకుడు గనుక, యజమానుడు గనుక యోసేపు మరి ఇక సంఘ కాపరికి సూచనగా ఉన్నాడు కనుక రెండోది యోసేపుని చూశారు. మూడోది ఎవరిని చూశారు? శిశువును చూశారు. తొట్టులో పండుకొని ఉన్న శిశువు. శిశువు ఎవరు? దేవుడే కదా. దేవుణ్ణి చూశారు. ఈరోజు ఓ సంఘమా, నేను చెప్పేది మీకు అదే. మొదటిగా నువ్వు సంఘాన్ని చూసి వచ్చావు, రెండోది సంఘ కాపరిని చూసావు, మూడోది నువ్వు చూడవలసింది దేవుణ్ణి మాత్రమే. ఎవరిని చూడాలి? దేవుణ్ణి మాత్రమే. మరలా ఇంకెవరెంక నువ్వు చూడవసరం లేదు. అందుకే మరలా ఇంకా అక్కడ కింద ఇంకో మాట రాశాడు చూడండి. త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకునే శిశువును చూచిరి, వారు చూచారని రాశాడు కదా. మరలా వారు చూచి అని ఎందుకు రాశాడు అంటే, ఇక వాళ్ళు యేసు ప్రభునే చూస్తున్నారంటే ఇంకెక్కడ ఏమీ చూడట్లేదు. కానీ ప్రభు ఎక్కడున్నారు? తొట్టిలో ఉన్నాడు. ఎక్కడున్నారు ప్రభు? తొట్టిలో ఉన్నాడు. పశువుల తొట్టిలో, పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పడుకొని ఉన్నాడు. పశువుల పాకలో ఏమున్నాయి? పశువులు ఉండవా? పశువులకి వేసే మేత గడ్డి ఉండదా? పశువులు వేసే పేడ ఉండదా? అవి చేసే రోతంతా ఉంటుంది కదా, చండాలం అంతా ఉంటుంది కదా, ఆ కంపు అంతా ఉంటుంది కదా. కానీ వాటి ఏటెంక చూడట్లేదు వాళ్ళు. యేసు ప్రభునే చూస్తున్నారంట. తొట్టులో పడుకున్న శిశువునే చూస్తున్నారు. ఓ సంఘమా, నేను చెప్పేది కూడా అదే. మీరు సంఘానికి వెళ్ళారా? మందిరానికి వెళ్ళారా? మందిరాన్ని చూశారు, సంఘ కాపరిని చూశారు. ఇక మీరు మూడోది చూడవలసింది దేవుణ్ణి మాత్రమే. ఇంక ఏ మనిషి ఇంకా చూడకూడదు, ఏ విశ్వాసం ఇంకా చూడొద్దు. సంఘంలో అనేక రకాలైన వాళ్ళు ఉంటారండి. తాగుబోతులు ఉంటారు, తిగురుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, దొంగలు ఉంటారు, హంతకులు ఉంటారు, అనేక రకాల వారు ఉంటారు. వాళ్ళు ఎలాగండి, వీళ్ళు ఎలాగండి, అవన్నీ నీకెందుకు? నువ్వు చూడవలసింది దేవుని మాత్రమే. నువ్వు దేవుణ్ణే చూడాలి. ఇంకొక వైపు నువ్వు చూడకూడదు. వీళ్ళు కూడా చూస్తే అక్కడ గేదె ఉంది, అక్కడ అది పాసిపోసింది, అక్కడే పేడేసింది, ఇది ఎంత వాసన ఏంటి, ఈ గడ్డి ఏంటి. కొంతమంది బుద్ధి ఇలాగే ఉంటుంది. ఆవిడ ఎలాగుంది, నువ్వు చూస్తాక అవి చూస్తాకు వచ్చావా? ఆ గేదెలని, ఆ గడ్డిని, ఆ పేడని చూస్తాకు వచ్చారు వాళ్ళు. చూశారు? ప్రభువును మాత్రమే చూశారు. ఇంకొక వైపు వాళ్ళు చూడలేదు. ఈరోజు నేను చెప్పేది అదే. మీరు ప్రభువునే చూడండి. సంఘాన్ని చూశారు, సేవకుని చూశారు, వచ్చారు. ఇక వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ప్రభువు వైపే. వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, వెనకోడు, ముందోడు, ఎవడు ఎట్టున్నా సరే నీకు అనవసరం. నువ్వు చూడవలసింది దేవుని వైపే. నువ్వు ఎప్పుడైతే అలాగ దేవుని వైపే చూస్తావో దేవుడు అప్పుడు నీ వైపు చూస్తాం మొదలెడతాడు. దేవుని స్తోత్ర. ఆయనే కనుక నీ వైపు చూడటం మొదలెడితే నీ బ్రతుకు మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడు చూస్తాడంటే నువ్వు ఆయన వైపు చూసినప్పుడే. కనుక మరలా రాశాడు అక్కడ, వారు మరలా చూచి అని రాశాడు. వారు ఏం చేశారంట? చూచి, దేవుని వైపే చూసి. ఈరోజు మనం కూడా దేవుని వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. ఇలాగ ఒక ఆవిడ వచ్చిందంట సంఘంలోనికి. వచ్చి అంటదంట, అయ్యగారు పలానా ఆవిడ ఉంటే నేను ఉండనండి మందిరంలో, పలానా ఆయన ఉంటే నేను ఉండనండి సంఘంలో, వాళ్ళు ఇలాగుండారండి, వీళ్ళు ఎలాగుండారండి అని అందంట. నేను మానేస్తానండి, ఇక నేను రానందంట. సరే అయ్యగారు అన్నారు, అమ్మా రేపు ఒక్క వారం రా, తర్వాత మానేద్దు అన్నాడంట. సరే అని తర్వాత వారం వచ్చింది, మందిరం అయిపోయింది, లాస్ట్లో ప్రార్థన చేయించుకుంది. తర్వాత అందే, అయ్యగారు ఇక నేను రానంది. సరే రావద్దు కానీ ఒక చిన్న పని చేసి పెట్టమ్మా అన్నాడు. సరే ఏంటండి అయ్యగారు? ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురా అమ్మా, నిండాగా పట్టుకురా మంచినీళ్ళు అన్నాడు. గ్లాసు నిండా నీళ్ళు తీసుకొచ్చింది. అయ్యగారు అన్నాడు, అమ్మ నువ్వేం చేయొద్దు, ఈ గ్లాసును నీళ్లు వలకకుండా ఈ మందిరం చుట్టూ తిరిగిరా అమ్మా అన్నాడంట. ఏమన్నాడు? మందిరం చుట్టూ తిరిగిరా అమ్మా అన్నాడు. నీళ్ళు పోకుండా తీసుకురా. ఆవిడ చాలా జాగ్రత్తగా గ్లాస్ అంకే చూసుకుంటూ నీళ్లు వలక్కోకుండా చుట్టూ తిరిగి వచ్చి అయ్యగారి దగ్గరికి ఇచ్చింది. అమ్మా ఏంటి చుట్టూ తిరిగి వచ్చాను? తిరిగి వచ్చానండి. ఏంటి ఒక చుక్క కూడా పోలేదండి, చాలా జాగ్రత్తగా ఆటంకే చూసుకుంటూ తిరిగాను అందంట. సరే మంచిదమ్మా,
ఈసారి నీళ్ళ వెంక చూడొద్దు, అటు ఇటు చూసుకుంటూ తిరుగురా అన్నాడంట. ఏమన్నాడు? అటు ఇటు చూసుకుంటూ తిరిగా, అటు ఇటు చూసుకుంటూ గిరగిర తిరిగి వచ్చింది. నీళ్ళన్నీ ఒలిపోయినాయి, కొంచెమే ఉండే దాంట్లో. ఇప్పుడు వచ్చింది, ఏయమ్మ నీళ్ళంటే, మరి అవన్నీ ఒలిపోయానంటే అటు ఇటు చూశాను, మరి పోయినాయి, దీని మీద శ్రద్ధ పెట్టలేదు అన్నాడు. అదేనమ్మా నువ్వు చేయవలసింది అదే. ఎప్పుడైతే నీళ్ళ గ్లాసు వెంకే చూసావో నీళ్ళు చుక్క కూడా వలకలేదు అంటే నువ్వు దేవుని వైపు చూస్తే నీ భక్తి పెరిగిద్ది, నీ విశ్వాసం పెరిగిద్ది, నువ్వు ఆధ్యాత్మికతలో ఎదుగుతావు. నువ్వు చూడవలసింది దేవుని వైపే. ఎప్పుడైతే లోకం వైపు, మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూసావో ఈ భక్తి అంతా పోద్దనిది. కనుక నువ్వు చూడవలసింది దేవుని వైపు అని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఈరోజు వచ్చే మీ అందరూ చెప్పేది అదే. వాళ్ళు వీళ్ళు ఎవరు వద్దో, నీకు దేవుడు, నీకు దేవుడు, నీకు దేవుడు, అంతే. నీవు దేవునికి కావాలి, దేవుడికి నీకు కావాలి. నువ్వు చూడవలసింది దేవుని వైపు, నీ వైపు చూడవలసింది దేవుడు. మనుషులు చూస్తే ఉపయోగం లేదో. ఎంతమంది చూస్తే నీ బాధ పోద్దే, ఎంతమంది చూస్తే నీ కష్టం పోద్దే, ఎంతమంది చూస్తే నీ రోగం పోద్దే. ఎవరు చూసినా పోదో. దేవుడు చూడాలి నీ వెంక. ఎప్పుడు చూస్తాడు అంటే నువ్వు దేవుని వైపు చూసినప్పుడు. ఎప్పుడు? దేవుని వైపు మనము చూసినప్పుడు ఆయన మన వైపు చూస్తాడు. దేవుని స్తోత్ర. కనుక వాళ్ళు ఎటువైపు చూశారంటే వెళ్ళిపోయాంట గొర్రెల కాపురం. ఆహా యేసయ్య ఎంత బాగున్నావయ్యా, నీ ముఖం ఎంత తేజస్సుగా ఉంది నాయన, ఈ లోకాన్ని సృష్టించింది నువ్వా, దేవుడు నువ్వా అని ఆయన ఇంకే చూస్తూ ఉండిపోయారంట. ఈ క్రిస్మస్ కాలంలో మనం కూడా దేవుని వైపే చూస్తూ ఉండాలి. ఇంకా ఐదోదిగా వాళ్ళు చేసిన పని, ఆరో పని చదువుదాము. అదే లోకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవుని స్తోత్ర. చూసిన తర్వాత ఏం చేశారంట? ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. ఆ శిశువుని గురించి ఏం చెప్పారు? దేవదూత వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. అది ఆ శిశువుని గురించి విన్నమాట. ఆయన రక్షకుడు, సర్వమానవాళ్ళని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు అని అందరికీ ప్రచారం చేశారంట. వెళ్ళిపోయి ఊళ్ళో వాళ్ళందరికీ. విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఏంటి ఇల్లు? గొర్రెలు కాసుకున్న వాళ్ళు కదా ఇల్లు, పొలాలమ్మటి, చెట్లమ్మటి, పుట్టలమ్మటి, అడవుల్లో అటు ఇటు డొంకలమ్మటి తిరగాల్సిన వాళ్ళు కదా. వీళ్ళొచ్చి దేవుని గురించి చెప్తున్నారేంటి, వీళ్ళొచ్చి దేవుని మాటలు చెప్తున్నారేంటి, వీళ్ళొచ్చి లోకరక్షకుడు పుట్టాడని చెప్తున్నారేంటి అని ఆశ్చర్యపోయారంట అక్కడ. అంటే ఏదైతే విన్నారో, ఏదైతే దూత చెప్పిందో అదంతా ప్రచారం చేశారు. క్రిస్మస్ అంటే ప్రచార పండుగ. క్రీస్తుని నువ్వు ప్రచారం చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే ప్రచారం చేశారో అందరూ వచ్చి చూశారంటండి దేవుణ్ణి. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ కాలంలో నీ వంతుగా నీవు దేవుణ్ణి ప్రచారం చేయాలి. ఏ విధంగా ప్రచారం చేయగలవు? నీ ఆలోచన బట్టి ఏ విధంగా అయితే ఆ విధంగా దేవుని గురించి ప్రచారం చేయండి. ఎలా ప్రచారం చేయాలి? కొంతమంది కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు, సువార్త చేస్తూ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది ఈ అలంకరణల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది బహుమానాలు ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నోటి మాటల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇంకొంతమంది దేవుని మందిరములోనికి ఇచ్చే అర్పణల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నువ్వు ఎలా ప్రచారం చేయగలవో అలాగా ప్రచారం చేయాలి. అందరికీ తెలియపరచాలి ఈయన లోకరక్షకుడు అని. ఈయన మాకు దేవుడు, మీకు దేవుడు, వాళ్ళకు దేవుడు కాదు, ఈయన అందరికీ దేవుడు. ఈయన సర్వమానవాళ్ళని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడని అందరికీ నీవు ప్రచారము చేయాలి. దేవుని స్తోత్ర. ఇంకా ఆఖరిదిగా వాళ్ళు చేసిన పని 20వ వచనంలో, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్ర. ఏం చేశారంట? దేవుణ్ణి మహిమపరిచారంట. ఏం చేశారు?
ఈ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే పండుగ. క్రిస్మస్ అంటే క్రీస్తుని మహిమపరిచే పండుగ. దేవునికి ఎలా మహిమ వస్తుంది మన ద్వారా? ఎలా మహిమ వస్తుందండి? దేవునికి మన ద్వారా ఎలా మహిమ వస్తుందంటే మనం చేసే పనుల ద్వారా. పేదలకి అన్నదానం చేయటం ద్వారా, పేదవారికి వస్త్రాలు ఇవ్వడం ద్వారా, అనాథలను ఆదరించడం ద్వారా, దిక్కులేని వాళ్ళని, దరిద్రుల్ని హక్కున చేర్చుకొనటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆ పనులు చేయాలి. ఇంట్లో కూర్చొని స్తుతి 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 అన్న స్తుతి చెల్లిస్తే రాదు. కొంతమంది ఇలాంటివి చేయరు. ఇంట్లో కూర్చొని ఖర్చు లేని పని కదా, సుత్తి 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 అనుకుంటూ ఉంటారు. నీ వంతుగా ఏం చేయగలవో నువ్వు వెళ్ళి ఏం చేయలేవు, చేయలేవు. నీ వంతుగా సహకారం అందించావు. ఇంత డబ్బు ఇచ్చి అయా ఇదిగో నేను చేయలేను, మీరు చేయండి. స్తుతించినంత మాత్రాన దేవునికి నీ వల్ల మహిమయం వచ్చేది. దేవదూతలు స్తుతిస్తున్నారు నిత్యం. మరణమే లేదు వాళ్ళకి, ఆకలి దప్పులు లేవు, వాళ్ళకి ఏ కొరత లేదు. వాళ్ళు స్తుతిస్తున్నారు నిత్యము. దేవునికి మహిమ నీ పనుల ద్వారా రావాలి, నువ్వు చేసే క్రియల ద్వారా రావాలి మహిమ. మనం అలవాటు చేసుకునే విధానం ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం వెళ్తుంటే దేవుణ్ణి చూసిన వారు మహిమపరచాలి. వీళ్ళు దేవుడే నిజమైన దేవుడు అన్నట్లుగా అలాగ దేవుణ్ణి మహిమపరచాలి. ఆనాడు షడ్రక్ మిషక్ అగ్నిగోలు అగ్నిగుండంలో పడేస్తే ఆనాడు ఉన్న ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? వీళ్ళ దేవుడే పూజార్హుడు అని దేవుణ్ణి మహిమపరిచాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు వచ్చినా నీ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? లేదా నీ ద్వారానే దేవునికి అవమానము, అపకీర్తి వస్తుందా? ఒకసారి ఆలోచించు. నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నడిచే నడక, నీ తలంపులు, దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా, అపకీర్తి వస్తుందా, అవమానం వస్తుందా? కానీ గొర్రెల కాపర్లు దేవుణ్ణి మహిమపరిచారంటండి. దేవుని స్తోత్రం. ఈరోజు మనం కూడా చేయవలసింది అదే, దేవుణ్ణి మహిమపరచాలి. ఎంత మహిమపరచాలో అంతగా మన శక్తి వంచన లేకుండా. కొంతమంది అమలాక్కలు చూసి చేసేవాళ్ళు అంటారు, ఆవిడ ఎంత ఇచ్చిందండి, నేనే అంతే ఇస్తా. నీ శక్తికి మించివో దేవుణ్ణి ఎంత మహిమపరచాలో ఈ క్రిస్మస్ దినాలు అంత మహిమపరచండి. దేవుని అంతగా ఘనపరచండి. ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా చేయకోకండి. ఈరోజు దేవునికి మహిమ రావాలి. మనం చేసే ప్రతి పని ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. కనుక గొర్రెల కాపర్లో మొదటిగా ఏం చేశారంటే మెలకువగా ఉన్నాడు. మనం సంఘం కూడా మెలకువగా ఉండాలి. ప్రభు వస్తున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి? ప్రార్థనలో, విశ్వాసములో, కృతజ్ఞతలో, నీ బుద్ధిలో, రక్షణ వస్త్రాన్ని కాపాడుకొనటంలో మెలకుగా ఉండాలి. రెండోది, వాళ్ళు ఇది దేవుని కార్యమని తలంచారు, గ్రహించారు. నీవు కూడా గ్రహించు. దేవుని కార్యం ఏదో, దెయ్యం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించు. దేవుడు నీ జ్ఞానాన్ని ఇచ్చాడు. బుద్ధి, వివేచన, జ్ఞానాన్ని మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఇంకా మూడోది, వారు చూతము రండి అని అందరినీ ప్రోత్సాహపరిచారు, ఐక్యతతో చేశారు. ఈరోజు సంఘంలో కూడా ఐక్యత ఉండాలి. నాలుగోది, త్వరగా వెళ్ళారంట. నువ్వు కూడా దేవుని పని విషయంలో అన్నిట్లో ఎలాగ ఉండాలి? త్వరగా ఉండాలి. ఐదోది, దేవుణ్ణి మాత్రమే చూడాలి, ఇంకా వేరొక వైపు చూడకూడదు. ఆరోది, సువార్త ప్రచురం చేశారు. ఏడోది, దేవుణ్ణి మహిమపరిచారు. ఆ రీతిగా గొర్రెల కాపర్లు క్రిస్మస్ను చేశారు. దేవుని స్తోత్రం. ఇది అంశం ఏంటి? గొర్రెల కాపర్ల క్రిస్మస్. ఈ అంశం ఏంటి? గొర్రెల కాపర్ల క్రిస్మస్. మనం కూడా అట్టి క్రిస్మస్ను చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.